హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇట్స్ మై ఫుడ్. ఈరోజు మన వీడియోలో మసాలా ఓట్స్ చేయబోతున్నానండి. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి. దీని టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. చిన్నపిల్లల నుంచి మొదలైతే పెద్దవారైనా సరే సూపర్గా తింటారండి. ఇది ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించేసి మనమైతే కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. మీకు ఇక్కడ వీడియోలో ముందుగా చూపించాను కదండి, ఒక ప్లేట్లో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ దీంట్లోకి నేనైతే 4 పచ్చిమిరపకాయలండి మధ్యలో కట్ చేసి వేసేస్తున్నాను. ఇవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలండి ఫస్ట్ అయితే వీటిని. తర్వాతకి వచ్చేసి చిన్నపాటి ఉల్లిపాయ అండి, సన్నగా తరిగిన ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. వీటిని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. మనకైతే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. దీంట్లోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అయితే దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. అలాగే ఇక్కడ ఒక పెద్ద సైజు టమాటా ముక్కలండి చిన్నగా తరిగి పెట్టాను, అవి కూడా ఇందులో వేసేసుకొని ఇది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా మనకైతే ఇక్కడ ఆయిల్ ఎలా వస్తుందో. కాసేపు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించేద్దాము. చూడండి ఇక్కడ నేను మసాలా ఓట్స్ ఇవి తీసుకున్నానండి. ఇది ఎలా కొలతలు తీసుకున్నానో మీకు చూపిస్తాను. నెక్స్ట్ అయితే ఒకసారి అయితే మూత తీసి చూసేసుకుందాము. చూడండి చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది మనకైతే ఇక్కడ టమాటా. ఒకసారి దీన్ని చక్కగా కలుపుకుందాము. దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ అండి వేస్తున్నాను. ఆల్రెడీ మనకు మసాలా ఓట్స్లో లైట్గా సాల్ట్ అనేది కూడా ఉంటుంది. అలాగే 1/2 టీ స్పూన్ కారం అండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి తగినంత కారం అనేది కూడా చూసి వేసుకోవాలండి. చూసారు కదా ఇప్పుడు వీటన్నిటి చక్కగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ కూడా మనకు పైకి వచ్చేసింది కదండి. ఇక్కడ క్వాంటిటీ అనేది నేను దీంతో 1 గ్లాస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 1 గ్లాస్ ఓట్స్ కదండి, దీనికి మనం 3 గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. మీరు దేనితో అయినా సరే కొలత తీసుకున్నప్పుడు దానికి ఈక్వల్గా 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి దీనికైతే. అప్పుడే మనకు ఓట్స్ అనేది చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిని ఒకసారి మంచిగా కలుపుకొని ఈ వాటర్ మరిగేంత వరకు చూడాలండి. మూత పెట్టేసుకొని మరగనిద్దాం. ఫస్ట్ అయితే ఈ వాటర్ అనేది చూడండి 2 మినిట్స్ తర్వాతకైతే మనకైతే వాటర్ అయితే ఇలా మరిగిపోతున్నాయండి. చూసారు కదా ఇప్పుడు మనం తీసుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి, అవి మనం గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసి వీటిని వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. లేదంటే ఓట్స్ ఉండలు కట్టేస్తాయండి. కాబట్టి మనం నిదానంగా వేస్తూ చక్కగా కలుపుకోవాలండి. హైలో పెట్టడం వల్ల మనకు ఓట్స్ అనేవి ఉండల్లా వస్తాయండి. ఓట్స్ తినడం వల్ల మనకు బాడీకి చాలా హెల్దీ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. చిన్న పిల్లలైనా సరే పెద్దవారైనా సరే తినడం వల్ల చాలా మంచిదండి. ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో, ఒకసారి చక్కగా తిని పెడతారు మీకైతే. ఈ మసాలా ఓట్స్ టేస్ట్ అయితే అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా వస్తుందండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నానండి. ఈ వాటర్లోనే మనకు ఓట్స్తో ఉడకడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. నేనైతే ఫస్టే వేసాను. ఒక 5 మినిట్స్ ఉడికించేద్దాము. చూడండి 5 మినిట్స్ తర్వాతకి వాటర్ అనేది మనకైతే ఇలా దగ్గర పడిపోయాయి కదండి. చూడండి ఒకసారి ఇంకా కొద్దిగా వాటర్ అనేది ఉన్నది కాబట్టి అది కూడా ఉడికించేస్తే మనకైతే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్ తర్వాతకి మనం ఇందులోకి చక్కగా ధనియా పౌడర్ వేసుకుంటున్నామండి. మీ దగ్గర సాంబార్ మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మరి దీంట్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించకూడదండి. ఇలా లైట్గా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనకైతే రెడీ అయిపోతుందండి. చూసారు కదా ఇప్పుడు మన మసాలా ఓట్స్ అయితే రెడీ అయిపోయాయండి. దీని టేస్ట్ అయితే చెప్పనవసరం లేదండి. ఒక్కసారి మీరు తిన్నారంటే అసలు మర్చిపోనే పోరు. మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది మీకైతే. థ్యాంక్ యూ ఫర్